హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలానితి ఛానల్. నేను మీ లావణ్య. ఇప్పుడు ఎవరి నోట విన్న వైభవ్ సూర్యవంశీ మాటే వినబడుతుంది. అసలు ఎవరు ఈ వైభవ్ సూర్యవంశీ? క్రికెట్ అభిమానులకైతే ఈ పాటికే ఈ వైభవ్ అనే అతను ఎవరో తెలిసిపోయే ఉంటుంది. క్రికెట్ తెలియని వాళ్ళకి ఈరోజు తెలుసుకుంటారు. నా వీడియోల్లో చూసే వాళ్ళలో క్రికెట్ గురించి ఐడియా లేని వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో తన సత్తా చాటాడు రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ. సరే, అసలు ఇతని పుట్టుపూర్వోత్తరాలు చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఇతను ఏ ప్లేస్కి చెందినవాడు అంటే బీహార్లోని సమస్తీపూర్ అనే జిల్లాకు చెందినవాడు. చాలా చిన్న వయసులోనే ఇతని బాగా ఆట గమనించిన వాళ్ళ తండ్రి సంజీవ్ బాగా కోచింగ్ ఇప్పించాడు. ఆ తర్వాత 2024లో కేవలం 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరపున రంజీ ట్రోఫీలో ఫస్ట్ క్లాస్ ఆట ఆడాడనమాట. ఒక విధంగా క్రికెట్ ఆటకు సంబంధించి ఇది తనకి అరంగేట్రం అనే చెప్పొచ్చు. ఆ తర్వాత లిస్ట్ ఏ క్రికెట్లోనూ అతి పిన్న వయస్కుడిగా సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ మెగా టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అత్యద్భుతమైన ఫామ్ కనబర్చి 776 పరుగులు సాధించాడు. తద్వారా 15 ఏళ్ల వయసులో 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అతి చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు మన వైభవ్ సూర్యవంశీ. ఇక ఆయన ఆడిన లేటెస్ట్ మ్యాచ్కి సంబంధించిన అంటే ఐపీఎల్ సిరీస్కి సంబంధించిన తన అవార్డులు, రివార్డులు, క్యాష్ ప్రైజులు వాటన్నిటి గురించి మాట్లాడుకుంటే అవి ఈ విధంగా ఉన్నాయి. ఐపీఎల్ 2026లో అత్యధిక అవార్డులు అందుకొని రివార్డులు తీసుకున్న ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్స్, సూపర్ స్ట్రైకర్ అవార్డ్, సూపర్ సిక్సెస్ ఇలా బ్యాటింగ్ తరపున అన్ని అవార్డులు వైభవ్ సూర్యవంశీకి దక్కాయి. ఒక్క మోస్ట్ ఫోర్స్ అవార్డు మాత్రం సాయి సుదర్శన్ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డులు అన్నిటికీ వైభవ్ సూర్యవంశీకి డబ్బులు వచ్చాయి. అవి ఎంతో తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు. మరి వాటి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1.1 కోటి ధరకు సొంతం చేసుకుంది. అంటే 1,10,00,000 రూపాయలకి సొంతం చేసుకుంది. ఐపీఎల్లో వైభవ్ ఫస్ట్ కాంట్రాక్ట్ కూడా ఇదే. ఈ డబ్బుతో పాటు ప్రతి మ్యాచ్ ఆడినందుకు కూడా ఫీజు ఉంటుంది. ఒక్కో మ్యాచ్కి 7.5 లక్షల చొప్పున ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లు ఆడాడు. అంటే మ్యాచ్ ఫీజుల రూపంలో వైభవ్కు 1.20 లక్షల కోట్లు వచ్చాయి. అంటే ఇందాక 1,10,00,000, ఇప్పుడు 1,20,00,000 అనమాట. అంతేకాదు ఈ సీజన్లో అవార్డులతో వచ్చిన క్యాష్ ప్రైజ్లో టాప్ ప్లేస్లో నిలిచాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి 15 lakhs, ఆరెంజ్ క్యాప్కి 10 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్కి 10 లక్షలతో పాటు టాటా సియర్రో కార్ సూపర్ సిక్సెస్ ఆఫ్ ద సీజన్కి 10 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్కి 10 లక్షలు, ఇలా మొత్తం అవార్డ్స్ రూపంలో 55 లక్షల క్యాష్ ప్రైజ్ అందుకున్నాడు. వీటన్నిటితో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్, అలాగే ప్రతి మ్యాచ్కి ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అవార్డ్, మోస్ట్ సిక్సెస్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. వీటి ద్వారా కూడా లక్షల రూపాయల అదనపు బహుమతులు అందుకున్నాడు. ఈ లెక్కను చూసుకుంటే కాంట్రాక్ట్ మొత్తం 1.10 లక్షలు అంటే 1,10,00,000, మ్యాచ్ ఫీజులు 1.2 కోట్లు అంటే 1,20,00,000, సీజన్ అవార్డులు 55 లక్షలు కలుపుకుంటే 2.85 అంటే 2,85,00,000. ప్రతి మ్యాచ్ అవార్డులు కూడా తీసుకుంటే 3 కోట్లకు పైగానే సంపాదించాడు మన వైభవ్ సూర్యవంశీ. అది ఎన్ని ఏళ్ల వయసులో? 15 ఏళ్ల వయసులో. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? పిల్లలు ఏదైనా ఆటలో రాణిస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాటిలోనూ కోచింగ్ ఇప్పిస్తే, ఏ పిల్లలైనా చదువు అనే కాకుండా వాళ్ళకి ఇష్టమైన రంగంలో వాళ్ళకి మంచి కోచింగ్ ఇప్పిస్తే వాటిలోనే వాళ్ళు ఎదిగి ఇలా డబ్బు సంపాదిస్తారనమాట. డబ్బు సంపాదించడం ఒకటమే కాదు, వాళ్ళకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అందుకే మీ పిల్లలు ఏదైనా ఆటల్లో ప్రతిభ చూపిస్తుంటే వాళ్ళని గమనించి వాళ్ళకి దానికి సంబంధించిన కోచింగ్ ఇప్పించండి. కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు ఎప్పుడు ఆటలు ఆడుతున్నారు, చదవట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అలా ఆటల వైపు బాగా మెరుగు చూపిస్తున్న పిల్లల్ని ఆటల వైపే ప్రోత్సహించండి అని చెప్తూ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు దేశం గర్వించదగ్గ ప్లేయర్ అయిపోయాడు. అసలు దేశం మొత్తం అతని వైపు అతని వైపే చూస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో రాయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్కారం.